హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. డైలీ స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలి అని డైలీ ఆలోచిస్తూ ఉంటాము. ఇలా ఒక్కసారి ఈ లడ్డూలు చేసి పెట్టండి. దీంట్లో కాల్షియం, ఐరన్ ఇంకా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి. నెల రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే 1 కప్పు వరకు పల్లీలు, 1 కప్పు నువ్వులను తీసుకోవాలి. ఇక్కడైతే నేను 2 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఫస్ట్ దీనికైతే మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పల్లీలని సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా వేయించుకోవాలి. హైలో పెట్టడం వల్ల పైనంతా కూడా మాడిపోయి లోపలంతా పచ్చిగానే ఉంటుంది. అందుకే సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని నువ్వులను కూడా తీసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకే కలుపుతూనే ఉండాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని అలాగే ఫ్రై చేసిన నువ్వులను కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 2 పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు అయితే మనము దీనికి కావాల్సిన బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఇలా కావాలంటే క్యూబ్స్లా తీసుకోవచ్చు, లేదు అంటే బెల్లం పౌడర్ని కూడా తీసుకోవచ్చు. దీంట్లో 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈలోపు అయితే పల్లీలు నువ్వులు చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే ఇలా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా పొంగు వచ్చినప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం కూడా మొత్తం సిమ్లో పెట్టి మనం దీన్ని అయితే పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి. దీనికి ముదురు పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. లేత పాకం వచ్చేంత వరకు అయితే ఇలా కలుపుతూనే ఉండాలి. అలాగే ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే పడుతుంది. ఒకవేళ మనకు పాకం వచ్చింది లేదు అని తెలుసుకోవాలంటే మనం 1 కప్పులో వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక చుక్క దీన్ని వేసి చూస్తే ఉండలాగా అయిందంటే మనకి పాకానికి అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇప్పుడు పాకం అంతా కూడా మనకి దగ్గరగా అయిపోయింది. ఇప్పుడైతే మనకి పాకం పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందు చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ని వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. వేయగానే 4 నుంచి 5 నిమిషాల వరకు అయితే ఇలా కలుపుతూనే ఉండడం వల్ల ఉండలు లేకుండా పాకంలో పొడి అనేది మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడైతే మనము సపరేట్గా ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇలా చేసి పెట్టుకున్న మొత్తం అంతా కూడా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని అయితే లడ్డూలాగా రెడీ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న చిన్న లడ్డూలాగా చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి రోజుకు 1 లడ్డు ఇస్తే మనకి దీంట్లో పల్లీలు నువ్వులు ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. పల్లీలు డైరెక్ట్గా తినని వాళ్ళకి ఇలా మనం పౌడర్ చేసి పాకం చేయడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా తినేస్తారు. ఇవి మనకు ఇలా లడ్డూల్లా చేసుకున్నప్పుడు మెత్తగా అనిపిస్తాయి, కానీ ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత మనకి ఇవి కొంచెం గట్టిపడుతుంది. ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా మనం కట్టేసుకున్న తర్వాత గ్లాస్ జార్లోకి మనం దీన్ని అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు. లడ్డూలు కట్టడానికి మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటుందంటే కొంచెం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ కూడా మనం లడ్డూల్లాగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా లడ్డూలు అయితే వచ్చేస్తాయి. ఇలా చూపించిన ఒక్కసారి ఈ మెజర్మెంట్స్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మనకి ఇక్కడ అన్ని లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా నెక్స్ట్ టైం పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు ఇలాంటి లడ్డూలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. అలాగే నా ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉన్నాయి. చాలా సింపుల్గా హెల్దీ వేలో చూపించాను. సో తప్పకుండా ఒకసారి చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.